ఏదైనా ఆర్డర్ చేయాలి అంటే చిటికెలో చేసేస్తాం, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చిటికెలో వెళ్ళిపోతాం. అలాంటిది చిటికెలో వంట చేయలేమా? ఖచ్చితంగా చేయగలం. మరి అలా చిటికెలో ఎలా వంట చేయాలి అని చెప్పడానికే వచ్చింది మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో చిటికెలో సెగ్మెంట్. అలాంటి చిటికెలో అయిపోయే వంటకంతో నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా టీవీ ముందు రెడీగా ఉన్నారు కదా. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వంట స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. మరి ఈరోజు చిటికెలో మనం చేస్తున్నాం ఆనియన్ గ్రేవీ మసాలా. ఈ గ్రేవీ కనుక మనం చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా చిటికెలో వంట చేసేయచ్చు. మరి ఆనియన్ గ్రేవీ మసాలా ఎలా చేయాలో చూద్దామా? ఒకసారి గ్రేవీ మసాలా చేసి పెట్టుకున్న తర్వాత ఈరోజు ఒక కర్రీ చేసి చూపిస్తాను. అది చిటికెలో ఎలా అయిపోతుందో మీకు చూపిస్తాను. మీరే కాదు, పిల్లలు కూడా ఈజీగా ఇంట్లో వంట చేసుకోవచ్చు. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఇక్కడ అన్నీ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు మటుకి చాలా సన్నగా, మీరు ఎంత సన్నగా తరగలిగితే అంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే టమాటాలు కూడా చాలా సన్నగా, ఉల్లిపాయలు ఎంత సన్నగా తరిగారో టమాటాలు కూడా అలాగే సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ రెండింటితో కలిపి గ్రేవీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా పని అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీరు వారం రోజుల వరకు ఈ గ్రేవీని వండుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ పైన బాండీ పెట్టుకొని నూనె, ఈ గ్రేవీతో కర్రీ చేస్తే రైస్లో అయినా తినొచ్చు, చపాతీతో అయినా తినొచ్చు. అంతెందుకు దోశతో, ఇడ్లీతో, పూరితో, దేంతో అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా చిటికెలో పని అయిపోతుంది అన్నమాట. ఆయిల్ వేసుకున్నాం కదా. మీరు మీరు చేసుకునే గ్రేవీ క్వాంటిటీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. అంటే మీరు ఇంట్లో ఎలా కర్రీ చేసేటప్పుడు వేసుకుంటారో అలా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం నూనె వేడైన తర్వాత ఇందులో బగారా ఆకు, అలాగే జీలకర్ర, జీలకర్ర చక్కగా వేగిన తర్వాత ఇందులో పెద్దవి 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, అవి ఇందులో వేసేయాలి. ఉల్లిపాయలు వేసాం కదా. ఇప్పుడు మనం చేసుకుంటున్న గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు మటుకి బాగా వేగాలి, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గ్రేవీ కొంచెం మీకు స్వీట్ టేస్ట్ రావాలి అంటే కనుక ఉల్లిపాయల్ని కొంచెం ఎక్కువగా వేయించుకుంటే ఆటోమేటిక్గా ఉల్లిపాయల్లో ఉన్న స్వీట్నెస్ బయటికి వస్తుంది. ఇవి కొంచెం వేగే వరకు మనం వెయిట్ చేద్దాం. ఆనియన్స్ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిన తర్వాత పసుపు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇవన్నీ ఒక్కసారి కలుపుకున్న తర్వాత కారం కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకుందాం. అయితే ఇలాగే డైరెక్ట్గా పెట్టేస్తే కనుక ఇది ఆనియన్ గ్రేవీ అవుతుంది. ఇందులో మీరు టమాటాలు యాడ్ చేస్తే ఆనియన్ టమాటో గ్రేవీ మసాలా అవుతుంది అనమాట. సో నేను టమాటోలు యాడ్ చేస్తున్నా. టమాటోస్ యాడ్ చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంకా గ్రేవీ మంచిగా థిక్గా వస్తుంది అనమాట. టమాటాలు చాలా సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా వేగిపోతాయి. ఆనియన్ టమాటో మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది. మంచి గుమగుమలాడే వాసన వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని
దీంట్లో ఈ మసాలా గ్రేవీని వేసేసుకుందాం. మనం స్టోర్ చేసుకోబోతున్నాం కాబట్టి ఏదైనా సరే స్టోర్ చేసుకునే ముందు అది ఖచ్చితంగా చల్లగా అయిపోవాలి. ప్లేట్లో ఇలా వెడల్పుగా చేసామనుకోండి తొందరగా చల్లగా అవుతుంది. అలాగే మనం ఈ బే లీఫ్ వేసాం కదా, బిర్యానీ ఆకు, ఆల్రెడీ ఇందులో ఉన్న ఫ్లేవర్ అంతా కూరకి చక్కగా పట్టుకొని ఉంటుంది. సో వీటి పని ఇప్పుడు లేదు, వీటి పని అయిపోయింది. వీటిని తీసేసి పక్కన పెట్టేద్దాం. మరి ఈ గ్రేవీ చల్లగా అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా. ఇక్కడ ఆనియన్ గ్రేవీ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం జిప్లాక్ కవర్లో వేసుకోవాలి. మనం ఎన్నిసార్లు కర్రీ చేసుకోవాలనుకుంటే అన్ని ప్యాకెట్స్ చేసి పక్కన పెట్టామనుకోండి, పిల్లలకి ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఒక ప్యాకెట్ తీసేసి వేసేసుకుంటారు. అదే పెద్ద ప్యాకెట్లో పెట్టామనుకోండి, మళ్ళీ వాళ్ళు విప్పి తీయడం అంటే కొంచెం కష్టం. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ పని ఈజీ అయ్యేలా చేస్తే బాగుంటుంది. సో ఒక కవర్లో సగం వేసాను కదా, నేను ఇంకో కవర్లో ఇంకో సగం వేసేసుకుంటా. ఇది బేసిక్ గ్రేవీ. ఇంకా ఏ కర్రీ చేయాలన్నా ఫస్ట్ ఈ కర్రీ మటుకి మనం ప్రాసెస్ చేస్తాం కదా. సో ఇది రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా పని అయిపోతుంది. జిప్లాక్ కవర్లో ప్యాక్ చేసేసి దీన్ని తీసుకెళ్ళి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేను వెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. సో బేసిక్గా గ్రేవీ కర్రీ ఎలా చేసి పెట్టుకోవాలో నేను చూపించాను. మరి దానితో ఈజీగా కర్రీ ఎలా చేయాలో కూడా చూడాలి కదా. అందుకే స్టవ్ మీద నీళ్లు వేడిగా పెట్టాను, ఆల్రెడీ మరుగుతూ ఉన్నాయి. ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి, మీరు ఏ కర్రీ చేసుకోవాలనుకుంటే ఆ వెజిటేబుల్స్ కట్ చేసుకొని మీరు ఇలా కట్ చేసి వాటర్లో వేసి పెట్టేసి వెళ్ళిపోయినా సరే పిల్లలు చేసేస్తారు. పిల్లలంటే మరీ చిన్న పిల్లలు కాదండి, ఒక 7-8 సంవత్సరాలు వచ్చిన పిల్లలైతే వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. అనుకుంటాం ఇంకా చిన్న పిల్లలని, కానీ వాళ్ళు చేయగలరండి. సో నీళ్ళు కొంచెం బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో బంగాళాదుంప, అలాగే క్యారెట్, బీన్స్, ఈ 3 వేసాం కదా. కొంచెం ఉప్పు వేసి ఇవి బాయిల్ అయ్యే వరకు ఫస్ట్ మనం వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ కుక్ అయిపోయాయి. అయితే మొత్తం వెజిటేబుల్స్ మొత్తం వాటర్లోనే కుక్ అవ్వకుండా సగం వాటర్లో సగం గ్రేవీలో కుక్ అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెని ఇలా పక్కన పెట్టేసి ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని, ఆల్రెడీ గ్రేవీ కర్రీలో మనం ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి మళ్ళీ సపరేట్గా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో కొంచెం వాటర్ ఉండేలాగానే వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా. మీకు ఇష్టం ఉంటే అన్నీ నేను వేసినట్టు వెజిటేబుల్స్ వేసుకోండి, లేదా ఒకే కర్రీ చేయాలనుకుంటే బంగాళదుంప అయినా, క్యారెట్ అయినా, బీన్స్ అయినా, లేదా నాన్ వెజ్ చేయాలనుకుంటే చికెన్ ఫస్ట్ కొంచెం బాయిల్ చేసుకొని వేసుకోండి, ఎగ్స్ అయినా కూడా పర్వాలేదు. ఇలా వేసిన తర్వాత ఇందులో కొంచెం గ్రీన్ పీస్, ఇన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి నేను గ్రీన్ పీస్ వేసాను. కంపల్సరీగా గ్రీన్ పీస్ వేసుకోవాలని రూల్ అయితే ఏం లేదు. సో ఇవి చక్కగా కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న గ్రేవీ మసాలాని తెచ్చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాని ఇందులో డైరెక్ట్గా వేసేయాలి, అంతే. ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులోనే అన్ని మసాలాలు ఉన్నాయి. ఆయిల్ ఉంది, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీరా పొడి అన్నీ వేసాం కాబట్టి ఈ ఒక్కసారి వెజిటేబుల్స్లో చక్కగా కరిగిపోతే మంచి గ్రేవీ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం మనం ఫ్రిడ్జ్లో నుండి తీసి వేసాం కాబట్టి కర్రీ మళ్ళీ ఆ గ్రేవీ కర్రీ వేడయ్యే వరకు కొంచెం మనం ఉడికించుకోవాలి. చపాతీతో తినాలి అనుకుంటే ఇలా కొంచెం ఫ్రైగా చేసుకుంటే బాగుంటుంది. అదే రైస్తో తినాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ మన మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది వెజిటేబుల్స్తో. దీన్ని మనం
కొంచెం రైస్తో తింటే బాగుంటుంది. నేను రైస్తో తిందాం అనుకుంటున్నాను, అందుకని కొంచెం వాటర్ వేద్దాం. సో స్టవ్ ఆఫ్ చేసేసి పైనుండి కొత్తిమీర, ఇలా కొత్తిమీర వేసేసుకొని పక్కన ఆల్రెడీ రైస్ పెట్టుకున్నాను. వావ్, ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూసారు కదా, రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. ఆనియన్ టమాటో మసాలా తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో నూనె వేసి కొంచెం వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. అలా బాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపటి తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి గ్రేవీ అయ్యే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన గ్రేవీని ఒక ప్లేట్ లో చల్లార్చుకొని తర్వాత జిప్ లాక్ కవర్ లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్స్టెంట్ గా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో నీళ్లు వేసుకొని వేడయ్యాక బంగాళాదుంప, క్యారెట్, బీన్స్ వేసి ఉడకబెట్టుకోవాలి. అలా ఉడికిన తర్వాత వాటిని కొంచెం నీళ్లతో స్టవ్ మీద ఒక పాన్ లో వేసుకొని అందులో పచ్చి బఠానీ వేసి కొంచెం ఉడికిన తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్న మసాలాని వేసి కాసేపు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రైస్ తో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి, చెప్పినట్టుగానే చిటికలో వంట చేసి చూపించేశాను కదా. నా పని అయితే అయిపోయింది. మీరు కూడా ఈజీగా పిల్లలు చేసుకోవడానికి ఈజీగా ఉండాలి అంటే ఇలా కర్రీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తింటారు. మళ్ళీ రేపటి మన సెగ్మెంట్ తీయని వేడుకలో ఒక మంచి స్వీట్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.